హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం డిజైన్ టెన్సైల్ స్ట్రెంత్ యొక్క సెకండ్ మోడల్ అయితే చూసాము. సెకండ్ మోడల్ అంటే సెక్షన్ అనేది మనకి క్వశ్చన్లో మెన్షన్ చేయనప్పుడు మనం ఆ ప్రాసెస్ ఎలా చేయాలో ఆ వీడియోలో అయితే చూసాము. సో ప్రాసెస్ అయితే ఎవరికైతే తెలియలేదో ఫస్ట్ ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత ప్రాబ్లం అయితే నేర్చుకోండి. సో ఈ వీడియో అయితే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రాబ్లం చూసినట్లయితే డిజైన్ ఏ టెన్షన్ మెంబర్ కన్సిడరింగ్ ఏ సింగిల్ యాంగిల్ సెక్షన్. Design a tension member considering a single angle section to carry a factor tensile force of 250 kilonewtons. The length of the weld is 150 mm. Take Fi value 250 Newton per mm square, Fu 410 Newton per mm square. The length of the member is 3 meters. Okay, ఇది క్వశ్చన్. సో ఇక్కడ ఎక్కడ మనకి సెక్షన్ మెన్షన్ చేయలేదు, లోడ్ మెన్షన్ చేశారు కాబట్టి సో మనం ప్రాసెస్ ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ గివెన్ డేటా ఫ్యాక్టర్ లోడ్ ఈజ్ 250 కిలోన్యూటన్స్, దట్ ఈజ్ PU. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం క్వశ్చన్లో యాక్సియల్ అన్న వర్కింగ్ లోడ్ మెన్షన్ చేస్తే కన్ఫామ్గా మనకి ఫ్యాక్టర్ లోడ్లో కన్వర్ట్ చేసుకోవాలి. బట్ ఆల్రెడీ దే హ్యావ్ మెన్షన్ డైరెక్ట్లీ ఫ్యాక్టర్ లోడ్, సో వీ డోంట్ నీడ్ టు క్యాలిక్యులేట్ ఫ్యాక్టర్ లోడ్. ఓకే, నెక్స్ట్ ఈల్డ్ స్ట్రెస్ Fi వాల్యూ 250, అల్టిమేట్ స్ట్రెస్ Fu వాల్యూ 410 న్యూటన్ పర్ mm స్క్వేర్. సో నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఈజ్ అజ్యూమ్ పర్మిసిబుల్ టెన్సైల్ స్ట్రెస్ FTD వాల్యూ ఈజ్ మనం ఎలా క్యాలిక్యులేషన్ చేసుకుంటాం, ఫార్ములా 0.9 Fy. ఆల్రెడీ దే హ్యావ్ గివెన్ ద వాల్యూ ఆఫ్ Fy, దట్ ఈస్ 250 న్యూటన్ పర్ mm స్క్వేర్. సో డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ ఇన్ దిస్ ఫార్ములా 0.9 into 250, so 225 Newton per mm square, the value of FTD, permissible tensile strength. The third step is gross area of the section required from yielding consideration. So AG equal to area required. Formula is PU by FTD. సో PU మనకి తెలుసు, PU ఆల్రెడీ దే హ్యావ్ గివెన్ 250. సో మనకి 250 కిలో న్యూటన్స్ ఇచ్చారు. సో న్యూటన్స్లో మార్చుకుంటే 10 క్యూబ్. ఓకే, 250 into 10 క్యూబ్ బై FTD వాల్యూ మనం క్యాలిక్యులేషన్ చేసాం, దట్ వాల్యూ ఈస్ 225 న్యూటన్ పర్ mm స్క్వేర్. సో AG వాల్యూ ఈజ్ 1111.11 mm స్క్వేర్. ఓకే, AG వాల్యూ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, మనం ఏరియాని ఇంక్రీజ్ చేసుకోవాలి. సో 10 to 20% ఏరియాని ఇంక్రీజ్ చేసుకోవాలి, 10%. సో మనం డైరెక్ట్గా ఏం చేయాలని చెప్పాను, ఏజీని ఇంటూ 1.1తో మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంక్రీజింగ్ ఏరియా AG ఈక్వల్ టు 1.1 ఇంటూ మనకి ఎంత వస్తే ఆ ఏరియాని మల్టిప్లికేషన్ చేసుకుంటాం. సో ఫైనల్ AG ఈక్వల్ టు 122.22 mm స్క్వేర్. సో ఇది మనకి వచ్చిన రిక్వైర్డ్ ఏరియా. ఇప్పుడు ఈ ఏరియాని బేస్ చేసుకుని మనము సెక్షన్ కన్సిడర్ చేసుకుంటాం. సెక్షన్ ఎలా తీసుకుంటాం, మనం స్టీల్ టేబుల్ బుక్ యూజ్ చేసుకుని ఈ ఏరియా కన్నా ఎక్కువ ఉండే ఏరియాను మనం కన్సిడర్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలో మనం ప్రాసెస్లో చూద్దాం. సో ఇక్కడ ఎంఎంస్లో ఉంది, మనకి స్టీల్ టేబుల్లో ఎలా ఉంటుంది, సెంటీమీటర్స్లో అయితే ఉంటుంది. సో సెంటీమీటర్లో అంటే 12 కన్నా ఎక్కువ ఉండేది మనం ఏరియా అనేది చూసుకుంటాం. 12 కన్నా ఎక్కువ ఉండే ఏరియా. మనకి ఇక్కడ చూస్తే 12.22 ఉంది, 12.22 ఉంది ఇక్కడ. క్లియర్, 12 అంటే దీన్ని కన్సిడర్ చేసుకోవాలి, 12.22ను మనం కన్సిడర్ చేసుకుంటాము. సో చూసుకుంటే మనకి సెక్షన్స్ స్టీల్ టేబుల్ బుక్లో చూసుకుంటే మనకి ఏరియా దగ్గర చూసుకోవాలి, సెక్షనల్ ఏరియా దగ్గర. సో ఎక్కడ మనకి వాల్యూ 12 ఉంది, ఇక్కడ చూస్తే 12.21 ఉంది. మనకి 21 అనేది ఇంకా తక్కువే, సో నియర్లీ 13 ఉంది. ఓకే ఫైన్, ఇంకేమన్నాయో చూసుకుందాం. ఇవన్నీ 93 ఎక్కువైపోయినాయి. ఇవన్నీ 1లు 3 12.02 ఉంది. నెక్స్ట్ ఏరియా, సెక్షనల్ ఏరియా 8 to 11 16 14. సో ఇక్కడ చూస్తే 12.57 ఉంది, 15.5. సో 12.57 ఉంది కాబట్టి ఇది తీసుకుని చేద్దాం మనం. సో 165 చూడండి, యాంగిల్ ఈజ్ 165.
థిక్నెస్ ఎంత 8. ఎలా తీసుకోవాలో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. 100/65 ఇంటూ ఎక్కడ 12.57 ఉంది థిక్నెస్ దగ్గర, 100/65 ఇంటూ 8 వాల్యూ ఏరియా 12.5. దీని కరస్పాండెంట్గా ఉన్న ప్రాపర్టీస్ అన్నీ మనం తీసుకుంటాము. దీని కరస్పాండింగ్గా ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయో మనం అన్నీ నోట్ చేసుకోవాలి. ఓకే, దాని కరస్పాండింగ్ లైన్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ మనం నోట్ చేసుకుంటాం. సో యూజింగ్ సెక్షన్ ISA 100/65 8 mm. సో దాని యొక్క ఏరియా ఎంత 12.56 సెంటీమీటర్స్లో ఉంది. ఎంఎమ్స్లో మార్చుకుంటే 1256 mm². సో ఈ ప్రాబ్లంకి వచ్చి మనము ఇక్కడికి వచ్చేసరికి దాని కరస్పాండెంట్గా ప్రాపర్టీస్ అయితే మనకి ప్రస్తుతానికైతే అవసరం లేదు. బికాస్ మనం చేసేది టెన్సైల్ స్ట్రెంత్ కాబట్టి ప్రాపర్టీస్ అయితే తీసుకోకర్లేదు. బట్ అంటే మనకు నీడ్ అయితే లేదు కాబట్టి 100/65 8 యాంగిల్ యొక్క ఏరియా ఒకటి మనం తీసుకుంటే సరిపోతుంది. ఏరియా యాంగిల్ ఒకటి కన్సిడర్ చేసుకుంటే సరిపోతుంది. యాంగిల్ యొక్క డయాగ్రామ్ అనేది మనకు తెలుసు. 100 ఇది 65 ఇది 8. సో ఫస్ట్ డైరెక్ట్గా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి డిజైన్ స్ట్రెంత్ అనేది. డిజైన్ స్ట్రెంత్ డ్యూ టు ఈల్డింగ్ ఫార్ములా ఏంది? TDG = AgFi/γm0. ఆల్రెడీ AG ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వచ్చు. AG మీన్స్ మనం క్యాలిక్యులేషన్ చేసే ఫస్ట్ క్యాలిక్యులేషన్ చేసే AG నోట్ చేసుకోవాలా, లేదా మనకి ఇక్కడ ఫస్ట్ క్యాలిక్యులేషన్ చేసే AG నోట్ చేసుకోవాలా, లేదా ఇంక్రీజ్ అయిన తర్వాత వచ్చే AG నోట్ చేసుకోవాలా, లేదా సెక్షన్ తర్వాత వచ్చిన AG నోట్ చేసుకోవాలనే డౌట్ ఉంటుంది. డెఫినెట్లీ మనం సెక్షన్ తర్వాత సెక్షన్ కన్సిడర్ చేసుకున్నాక ఆ సెక్షన్ యొక్క ఏరియాని మాత్రమే నోట్ చేసుకోవాలి, అది కన్సిడర్ చేసుకోవాలి. సో ముందువి మనం జస్ట్ రెఫరెన్స్ ఈ సెక్షన్ కన్సిడర్ చేసుకోవడం కోసం రెఫరెన్స్ ఏరియాస్ మాత్రమే అవి. ఈ సెక్షన్ యొక్క ఏరియాని మనం ఇక్కడ ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. 1256 ఇంటూ F/250 గామా M1 M0 ఫర్ ఈల్డింగ్ 1.1 సబ్స్టిట్యూషన్ చేసుకుంటే మనం సింప్లిఫై చేసుకుంటే వాల్యూ అనేది మనకి కిలోన్యూటన్స్లో వస్తుంది. దెన్ ఆఫ్టర్ రప్చర్ యొక్క క్రిటికల్ సెక్షన్. సో ఫార్ములా మనకి తెలుసు 0.9 ANC/FU/గామా M1 ప్లస్ బీటా AG0 FI/గామా M0. సో ఫైనల్గా ANC అంటే మనకి ఇక్కడ AN, ఓకే, అంటే నెట్ కనెక్టెడ్ లెగ్ యొక్క నెట్ ఏరియా. దాని యొక్క మనకి సింప్లిఫికేషన్ ఏంటి? 100 మైనస్ కనెక్టెడ్ లెగ్ అంటే ఇదే కదా, దీని యొక్క ఏరియా 100 మైనస్ థిక్నెస్ బై 2 ఇంటూ థిక్నెస్ అని ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లమ్ని చెప్పుకున్నాం. ప్రాసెస్ అయితే సేమే 768 mm². AG అంటే గ్రాస్ ఏరియా అవుట్ స్టాండింగ్ 65 మైనస్ 8/2 ఇంటూ 8 488 mm². ఇప్పుడు మనకి బీటా కావాలి. ఇందులో ఏ తెలుసు, AG తెలుసు, FU తెలుసు, FI తెలుసు. బీటా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. బీటా ఫార్ములా 1.4 మైనస్ 0.076 W/TB FI/FU BS/LC. ఇక్కడ టర్మ్స్ W అంటే 65, T and 8 mm, BS ఫర్ ఈక్వల్ టు W 65, LC మీన్స్ 150. ఈ అన్ని వాల్యూస్ అన్నీ మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేసుకుంటే బీటా వాల్యూ 1.236 గ్రేటర్ దాన్ 0.7. సో బీటా వాల్యూ ఎంత? 1.236 వచ్చింది. ఓకే, క్లియర్. ఇప్పుడు మనకు అన్నోన్ టర్మ్స్ అన్నీ వచ్చేసినాయి. సో డైరెక్ట్గా ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేసుకుంటే ఫైనల్లీ రప్చర్ యొక్క డిజైన్ స్ట్రెంత్ 363.79 కిలోన్యూటన్స్. ఓకే, మనకి రప్చర్ యొక్క డిజైన్ స్ట్రెంత్ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ స్టెప్ ఈస్ మనం నెక్స్ట్ ఫైనల్గా మనం క్యాలిక్యులేషన్ చేయాల్సింది డిజైన్ స్ట్రెంత్ డ్యూ టు బ్లాక్ షియర్. సో బ్లాక్ షియర్కి మనకి 2 ఫార్ములాస్ ఉంటాయి. ఈ రెండింటిలో ఏది లీస్ట్ వాల్యూ వస్తుందో అది కన్సిడర్ చేసుకుంటాం. సో తనకు క్యాలిక్యులేషన్ చేసే ముందు దీంట్లో అన్నోన్ టర్మ్స్ AVG, ATN, AVN, ATG. ఇక్కడ AVG, AVN అంటే మనకి LW ఇంటూ 2T. సో ఈ LW అంటే ఏంటి, T అంటే ఏంటంటే ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో. సో మళ్ళీ నేను ఇక్కడైతే చెప్పట్లేదు. 150 ఇంటూ 2 ఇంటూ 8 2400 mm². ATG = ATN = LC ఇంటూ T 100 ఇంటూ 8 1800 mm². సో ఈ అన్నోన్ వాల్యూస్ అన్నీ మన ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేసుకుంటే మనకి TDB1 ఒకటి, TDB2 ఒక వాల్యూ వస్తుంది. సో ఈ రెండింటిలో ఏ వాల్యూ అయితే లీస్ట్ ఉందో మనం అది బ్లాక్ షియర్ యొక్క డిజైన్ టెన్సైల్ స్ట్రెంత్ కింద కన్సిడర్ చేసుకుంటాం. సో మనకి రెండిట్లో 5 TDB1 లీస్ట్ వాల్యూ కాబట్టి అది మనకి టెన్సైల్ స్ట్రెంత్, లెసర్ వాల్యూ కాబట్టి అది బ్లాక్ షియర్ యొక్క టెన్సైల్ స్ట్రెంత్. సో ఇప్పుడు మనకి ఈల్డింగ్ గురించి రప్చర్ అండ్ బ్లాక్ షియర్ 3 క్యాలిక్యులేషన్ చేసేసుకున్నాం. ఫైనల్గా మనం డిజైన్ టెన్సైల్ స్ట్రెంత్ ఏంటో క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. క్యాలిక్యులేషన్ చేసుకోవాలంటే మనకి ఏంటంటే ఈ మూడిట్లో అంటే రప్చర్లో, ఈల్డింగ్, బ్లాక్ షియర్ మూడిట్లో మినిమం వాల్యూ ఏదైతే ఉందో అది మనకి టెన్సైల్ స్ట్రెంత్ అవుతుంది. సో మూడిట్లో కన్సిడర్ చేసుకుంటే మినిమం వాల్యూ ఈల్డింగ్ దగ్గర కాబట్టి ద వాల్యూ ఈజ్ 285.45 కిలోన్యూటన్స్.
సో మనకి ఆల్రెడీ ప్రీవియస్గా మనకి ఫ్యాక్టర్ లోడ్ ఇచ్చాడు క్వశ్చన్లో. సో ఫ్యాక్టర్ లోడ్ ఎంత మనకి ఇచ్చింది, 250 కిలో న్యూటన్స్ ఫ్యాక్టర్ లోడ్ ఇచ్చాడు. సో మనకు వచ్చిన టెన్సైల్ స్ట్రెంత్ ఎంత, 285.45 కిలో న్యూటన్స్. సో 250 కన్నా 285 అనేది ఎక్కువే కాబట్టి సో TD ఈజ్ గ్రేటర్ దాన్ PU. సో కండిషన్ సేఫ్, మనం తీసుకున్న సెక్షన్ అనేది సేఫ్. సో నో నీడ్ టు టేక్ అనదర్ సెక్షన్. ఇప్పుడు మనకి స్లెండర్నెస్ రేషియో చెక్ చేసుకోవాలి. స్లెండర్నెస్ రేషియో ఏంటి, KL/గామా మినిమం. KL అంటే ఎఫెక్టివ్ లెంత్, ఆల్రెడీ దే హ్యావ్ మెన్షన్ 3000. గామా మినిమం మన స్టీల్ టేబుల్లో ఆల్రెడీ సెక్షన్ ఎదురుగా ఉన్న కరస్పాండింగ్ వాల్యూస్ దగ్గర తీసుకుంటాం. 1.39 సెంటీమీటర్స్. దట్ వాల్యూ ఎంఎంస్లో కన్వర్ట్ చేసుకుంటే 13.9. సింప్లిఫై చేసుకుంటే 215.825 అనేది స్లెండర్నెస్ రేషియో వచ్చింది. సో మనకి సెక్షన్ ఇవ్వకపోతే ప్రాబ్లం ఎలా చేయాలంటే ఈ ప్రాసెస్లో చేసుకుంటాము. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తున్నా, సో మనకి సివిల్ క్లాసెస్ సబ్జెక్ట్స్ అనేవి మనకి డైలీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అవుతాయి. సో అలానే రీజనింగ్, యాప్టిట్యూడ్ టాపిక్స్ కూడా అప్లోడ్ చేస్తాము. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.